హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నేహ. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. బస్సులో ఏ హోటల్కి అయితే మేము కాల్ చేసామో అక్కడికి వెళ్ళి అడిగాము. మేము బస్సులో చెప్పాము కదండి 10 minutesలో వచ్చేస్తాము అని, మేమే అని చెప్పాము. అక్కడ వాళ్ళు ఉండేసి మాకైతే మీరు ఫోన్ చేయలేదు, ఏమైనా అమౌంట్ పే చేశారా వాళ్ళకి అని అడిగారు. మేము అలా ఏం పే చేయలేదు అంటే, అలా చేయకండి, అవి స్కామ్ రూపంలో ఉంటాయి, మీరు వచ్చి రూమ్ చూసుకున్న తర్వాత అప్పుడే పే చేయమని చెప్పారు. మేము వెళ్ళిన ఒక 10 minutes అలా వెయిట్ చేసాం. రిసెప్షనిస్ట్లు ఎవరు లేరు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఒక పర్సన్ వచ్చారు. మాకు నా ఎగ్జామ్కి ఆ హోటల్ దగ్గరలో కాబట్టి మేము అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం మొయినాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా హోటల్లో స్టే చేసాము మేము, కానీ చూడలేదు మేము. అప్పుడు మేమున్న హడావిడికి, మాకున్న అర్జెన్సీకి అనుకుంటా, ఇక చాలా టైర్డ్ అయిపోయాము. జస్ట్ హోటల్కి వెళ్ళేసి రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాము. మేము చాలా ఇబ్బంది పడ్డాం. అంత నీట్గా అయితే రూమ్ లేదు. 1 day చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. లాస్ట్ టైంలో ఈసారి అవ్వద్దు అని మేము రూమ్ని క్లియర్గా చూసేసుకొని తర్వాత అప్పుడు మేము అమౌంట్ పే చేసాం వాళ్ళకి. దట్టు నా ఎగ్జామ్ సెంటర్కి బై వాక్లో వెళ్ళొచ్చు, అందుకే చూస్ చేసుకున్నాం. నాకున్న ఓసిడీకి రూమ్ చూసి అది క్లీన్గా ఉండేని తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాం. చాలా బాగుంది రూమ్ అయితే, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారంట ఆ హోటల్ని. రూమ్ చాలా నీట్గా ఉంది. ఇక ఒకటే సింగిల్ రూమే ఉంటుంది కదా, ఇక టీవీ ఇచ్చారు, గ్రీజర్ ఉంది. ఇక నాన్ ఏసీ తీసుకున్నాం, చలికాలం కదా, ఏసీ తీసుకొని ఏం చేయలేం, వాటిని యూస్ కూడా చేయం మేము. మేము అంత చలికి, మాకు చెన్నైలోనే చలి ఎక్కువ అనుకున్నాను, కానీ హైదరాబాద్కి వెళ్ళాక అర్థమైంది చెన్నైలో ఉన్న చలి కంటే హైదరాబాద్లో చలి చాలా ఎక్కువ అని అర్థమైంది. మేము కరెక్ట్ ప్రాపర్గా మేము ఫ్యాన్ కూడా యూస్ చేయలేదు, అందుకే మేము నాన్ ఏసీ తీసుకున్నాము. రూమ్కి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మురళి ఫ్రెష్ అయిపోయారు, నేను ఫ్రెష్ అయిపోయాను. ఇద్దరం ఫ్రెష్ అయిపోయి అప్పటికి ఒక 10:30, 11 అవుతుంది టైం. మాకు ఇక తెలిసింది, కాచిగూడ కానీ సికింద్రాబాద్ కానీ వచ్చే సమయానికి అక్కడ క్రాసింగ్ పడుతుంది. మనం 1/2 hour రావాల్సింది ఒక 1 hour టైం పడుతుంది అనమాట. అలా లేట్ అయిపోయింది. చాలా ఆకలేసింది, అందుకే త్వరగా ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసాము మేము. మాకేంటి అంటే బెనిఫిట్, అక్కడ మొయినాబాద్లో ఉన్నప్పుడు అన్నీ అంత దగ్గర అవైలబుల్గా ఉండేవి కాదు మాకు. ఎగ్జామ్ సెంటర్ కానీ ఫుడ్ తీసుకోవడానికి కానీ, తెలిసిందే కదా ఊరి చివరిలో రిమోట్ ఏరియాలా ఉంటుంది. ఇక్కడ కర్మన్ ఘాట్ ఏరియాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బయటికి వస్తే ఫుడ్ కానీ ఇంకా మాకు ఏదైనా కావాల్సినవి కానీ ఈజీ టు వే దొరికేవి. రూమ్లో ఉన్న టీవీకి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంది, సో మురళి మంచిగా ఎంజాయ్ చేశారు. మేము స్పెషల్గా వెకేషన్స్కి వెళ్ళాలి అని కానీ, బయటికి ఏమైనా ట్రిప్కి వెళ్ళాలి అని కానీ అని మేము ఏదైనా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయంటే ఇట్లా నా ఎగ్జామ్కి వేరే ఊరు వెళ్ళినప్పుడు. నాకు ఎగ్జామ్ మార్నింగ్ ఉంది కాబట్టి నేను చెన్నై నుంచి మార్నింగ్ రాలేను కాబట్టి ఒక 1 day ముందే వచ్చి హైదరాబాద్లో స్టే చేశాము. స్టే చాలా చాలా బాగుందండి. ఇక మురళి దేవుడు కూడా అనుకుని ఉంటాడు, వీళ్ళు ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళరు, ఏ వెకేషన్స్కి వెళ్ళరు, కనీసం ఇలాగైనా వీళ్ళని పంపించాలి అన్న ప్లాన్ వేస్తుంటాడేమో దేవుడు. ప్రతిసారి మేము ఇలా వెళ్ళినప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ అంటూ ఉంటాయి మాకు. చిన్న డిసప్పాయింట్నెస్ ఏంటి అంటే, ఇందులో నాకు ఎగ్జామ్ ఉంటుంది కదా, నాకు ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, అంత ఎంజాయ్ చేయలేను నేను. మురళి మాత్రం హ్యాపీగా పీస్గా చిల్ అవుతూ ఉంటాడు. ఇద్దరం ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా కిందికి వెళ్ళి అక్కడ దగ్గరలోనే వెంగమాంబ టిఫిన్ సెంటర్ అని ఉంది. నెక్స్ట్ షార్ట్స్లో అవే వస్తుంది చూడండి. టిఫిన్ మాత్రం చాలా చాలా బాగుందండి. నాకు ఇక్కడ బయట ఎక్కడైనా తినాలి చెన్నైలో అంటే నాకు స్పైసీనెస్ ఎక్కువ తినడం అలవాటు కాబట్టి అంతగా నచ్చదు నాకు. హైదరాబాద్లో మసాలా దోశ తిన్నాను, చాలా చాలా బాగుంది దోశ. మేము 2 times తిన్నాం. నాకు ఆ రోజు ఎగ్జామ్ లేదు, నెక్స్ట్ రోజు ఎగ్జామ్ కాబట్టి హ్యాపీగా చిల్లుగా ప్రశాంతంగా వెళ్ళేసి వెంగమాంబ టిఫిన్ సెంటర్కి ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు సెక్షన్స్ అది డివైడ్ చేశారనమాట. దోశ ఒకరు వేస్తారు, ఇక బోండాస్ ఇంకొకరు వేస్తారు, పూరీస్ ఇంకొకరు వేస్తారు, ఇడ్లీ ఇంకొకరు వేస్తారు. అలా సెక్షన్ వైజ్ ఉండడం వల్ల చాలా నీట్గా చేస్తున్నారు.
అండ్ హైజీన్ మెయింటైన్ చేశారు. త్వరగా అయిపోతుంది అనమాట. ఎవరికెవరికి ఏమేమి కావాలో ఈజీగా తీసుకోవచ్చు. అందరూ ఒకేటే వేసే పాట అయితే కనుక దోశ వేసిన తర్వాతే పూరి, తర్వాతే బోండా ఇవన్నీ వచ్చేసేవి. నాకు మాత్రం చాలా చాలా నచ్చిందండి ఆ దోశ, మసాలా దోశ. నేను ఫస్ట్ టైం మసాలా దోశ తిన్నాం. పక్కనే జ్యూస్ షాప్ ఉండే, వాళ్ళదే, వెంగమమ్మ వాళ్ళదే. కొంచెం జ్యూస్ తాగాలి అనిపించి నేను మురళి 1/2 మురళికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ టైంలో మురళికి హెల్త్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, హెల్త్ పెద్దగా బాగాలేదు, జలుబు ఉంది. కాబట్టి తను చాలా కొంచెం తీసుకున్నాడు. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, క్రిస్పీగా ఉంది. చట్నీ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. దోశ ఇంకా వేరే లెవెల్ దోశ ఇది. ఇక దోశ తినేసేసి ఇక మురళికి టీ అలవాటు ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. మురళి టీ లవర్ అండి. నేను తనకి టీ మాన్పించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఒక 70% తాగడం మానేశాడు. ఇక హైదరాబాద్ టీ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము అంటే అక్కడ తను టీ తీసుకొని టీ తాగుతున్నాడు. ఇక తర్వాత మేము తనకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మెడికల్ షాప్కి వచ్చేసాం. మెడిసిన్స్ ఏమైనా తీసుకుందాం తనకి అని. ఆ షాప్లో ఉన్న పర్సన్కి ఆ వర్క్ చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుందండి. మేము అడిగిన తర్వాత కూడా ఏదో నీరసంగా ఇష్టం లేనట్టుగా మాట్లాడాడు. సరే అని ఇంకా అతనికి ప్రాబ్లం మొత్తం చెప్పేసాం, ఇది పరిస్థితి ఇట్లుంది అని చెప్తే అతను జింటా అని ఒక విక్స్ ఇచ్చాడండి. ఆ విక్స్ నేను తినలేదు, కానీ మురళికి అస్సలు నచ్చలేదు. కానీ అక్కడ విక్స్ ఏం దొరకలేదు, నార్మల్ ప్రాపర్ విక్స్ ఉంటుంది కదా, అది దొరకలేదు. కాబట్టి జింటానే తీసుకున్నాడు. ఇక రూమ్కి వచ్చేసాం హ్యాపీగా. రూమ్కి వచ్చిన తర్వాత నాకు ఎగ్జామ్ ఉంది కదా, ఆ టెన్షన్ మైండ్లో రన్ అవుతూనే ఉంది. నేను బుక్స్ తీసుకొని రివిజన్ చేస్తూ ఉన్నాను. మురళి ఆ 2 days మురళి వర్క్ కూడా తనకేం లేదు కాబట్టి ఇక చిల్ అయిపోయాడు. నేను చదువుతున్నానండి, రివిజన్ చేయాలి కదా. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యాను నేను, కానీ మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసమని ఎగ్జామ్ మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాను. ఆ ఎగ్జామ్ ఎలా రాశాను, మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. మురళికి సినిమా అంటే చాలా చాలా ఇష్టం అండి. జైలర్ మూవీ నాకు కూడా చూసిన తర్వాత మంచిగా ఇష్టం అనిపించింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ బాండింగ్ కానీ, అదే ఫాదర్కి సన్కి ఉన్న బాండింగ్. అతను లాస్ట్లో చాలా మోసం చేస్తాడు కదా, అది చాలా బాధేసింది. ఇది క్లైమాక్స్. నేను అంతవరకు కూడా నేను చదువుకుంటూనే ఉన్నాను. క్లైమాక్స్లో వచ్చేసి నేను ఇక పడుకున్నానండి. వచ్చిన తర్వాత మరి ఇక మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం కూడా తినడానికి ఏదో ఒకటి కావాలి కదా. హైదరాబాద్కి వచ్చాము అంటే ఇక బిర్యానీ తినకుండా వెళ్ళే ప్రసక్తే లేదు కదా. దట్టు మాకు అక్కడ బిర్యానీ దొరుకుతుందా అని క్వశ్చన్ వేస్తే కనుక దొరుకుతుంది, కానీ దమ్ బిర్యానీ అంత ఈజీ టు వేగా దొరకదండి అసలు. అంతే వాళ్ళు టమాటా రైస్లా చేస్తుంటారు. ఏమో వాళ్ళకి అది నచ్చుతుందేమో, నాకు ఇదే నచ్చుతుంది. మంచిగా దమ్ పెట్టేసి బిర్యానీ పెట్టేశారు. బిర్యానీ చాలా చాలా బాగుందండి. మేము ఒకటే తీసుకోవాలి అనుకున్నాం ప్యాకెట్, సరిపోదేమో, చాలా ఎక్కువ ఆకలిగా ఉన్నాము అంటారు కదా, కళ్ళకి ఆకలి ఎక్కువ కడుపుకి ఆకలి తక్కువ అంటారు కదా, ఆ రకంగా 2 తీసుకున్నాము. ఫుల్ తినేసాం. ఒకటి ఫుల్ అయిపోయింది, ఇంకోటి అలాగే ఉంది. నైట్ బాగుంటుందో ఉండదో అని చాలా డైనమాలో ఉన్నాం మేము. కానీ నైట్కి ఆ బిర్యానీ చాలా చాలా బాగుంది. తందూరి చికెన్ చూసారు కదండి ఇందాక మా ప్లేట్స్లో, ఒక పీస్ ఉంది కదా, ఆ ఒక్క పీస్ వచ్చేసి 230 రూపీస్. కానీ పీస్ చాలా బాగుంది. అమౌంట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మురళి వచ్చేసి కరెక్టే సరిపోయింది, టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా నాకు మార్నింగ్ నుంచి రివిజన్ చేసి హెడేక్ వచ్చేసింది. ఇంకా నైట్ అలా బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే లోపలికి వెళ్ళామా, లేదు, అక్కడే అవుతున్న రత్నదీప్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడికి వెళ్ళి మేమేం తీసుకోకపోయినా సరే జస్ట్ అక్కడ చూసేది వచ్చాం, ఏమున్నాయి ఏం లేవు, ఇలాంటివి కూడా ఉన్నాయా అని. నేను అక్కడికి వెళ్ళాక చాలా వింత చూసాను అండి. నేను చూడనివి ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, చాలా స్మార్ట్ కాబట్టి మీరు. నేను రత్నదీప్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. మేము తీసుకోవడానికి కాదు, జస్ట్ విండో షాపింగ్ కోసం అని వెళ్ళాము. చాలా చాలా బాగుందండి. కొన్ని వింత చూశాను నేను. దీనికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బై, టాటా, సీ యూ.